హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి నేను ఉగ్గాని చేస్తున్నాను. ఉగ్గానికి ఫస్ట్ ఆయిల్ పోసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఉద్దులు వేసుకోవాలి. ఉద్దిపప్పు అనేది బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట. ఎంత ఎర్రగా వేపుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. పచ్చి పచ్చిగా ఉన్నావు అనుకోండి, అవి టేస్టీగా ఉండవు, అసలు తినాలనిపించదు. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి వేసుకొని కొద్దిసేపు వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్లోనే ఉప్పు, పసుపు వేసుకొని బాగా వేసుకోవాలన్నమాట. ముందుగానే ఉప్పు, పసుపు వేసుకోవడం వల్ల బాగా రెసిపీకి అనేది ఉప్పు బాగా పడుతుంది. సో ఆనియన్స్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో నేను ముందుగానే ఉప్పు అనేది యాడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి టమాటా పళ్ళు యాడ్ చేసుకొని బాగా వేగినంత వరకు వేయించుకోవాలన్నమాట. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఏ ఫ్రైలో కానీ ఇలా ఉగ్గాని చేసుకున్నప్పుడు కానీ కొబ్బరి పొడి తయారు చేసుకుంటాను అనేసి. ఇందుకోసం మిక్సీ జార్లో కొబ్బరి తీసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా గ్రైండ్ చేసిన తర్వాత తెల్లవాయలు, కారం పొడి, ఉప్పు ఈ 3 వేసుకోవాలన్నమాట. ఫస్ట్లోనే కొబ్బరి, తెల్లగడ్డ వేయద్దు అనమాట. అలా వేసినామనుకో బ్లేడ్ అనేది ఇరిగిపోయేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ఫస్ట్ కొబ్బరి పట్టుకున్న తర్వాత తెల్లగడ్డ వేసుకోవాలి. ఎందుకంటే నాకు బాగా ఎక్స్పీరియన్స్, ఎన్నోసార్లు మా ఇంట్లో బ్లేడ్ ఇరిగిపోయింది మిక్సీ జార్లో. సో నాకు బాగా ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తున్నాను. ఇలా మిక్స్ పట్టుకున్న తర్వాత ఈ కొబ్బరి పొడిని మనం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఫ్రైలో వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇలా మనం ఉగ్గాని ఇలా చేసుకోవచ్చు. నెక్స్ట్ పులుసు కూరలో దేనిలో అయినా వేసుకోవచ్చు. ఇది ఒక 1 వీక్ వరకు నిలువ ఉండేలా నేను చేసుకుంటాను. చాలా ఎక్కువ అయితే చేసుకోను, ఎందుకంటే టేస్ట్ చేంజ్ అవుతుంది. సో లేకపోతే ఎప్పటికప్పుడు అయినా చేసుకుంటాను, కానీ ఎక్కువ అయితే స్టోర్ చేయను అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, కొబ్బరి పొడి రెడీ అయిపోయింది. దాన్ని వేడి అన్నం వేసుకొని తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు టమోటీలు, ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా వేగాయి అన్నమాట. ఇలా వేగిన తర్వాత మనము బొరుగులు నానబెట్టుకొని వాటర్ అంతా తీసేసి పక్కన ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. ఇలా చాటలో బొరుగులు తీసుకోవాలి. ఇలా వెడల్పాటి గిన్నెలో కానీ చెరువులో కానీ వాటర్ వేసుకొని బొరుగులు ఇలా కొద్దిసేపు నానబెట్టుకోవాలన్నమాట. ఇలా వాటర్ అంతా తీసుకొని ఒక ప్లేట్లోకి మనం బొరుగులు తీసుకొని ఇంకా తర్వాత పెనంలో వేసుకొని చేసుకోవాలన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, బాగా వేగినాయి. ఇప్పుడు బొరుగులు వేసుకోవాలన్నమాట. ఇలా గోళంలో బొరుగులు యాడ్ చేసుకొని బాగా కలియబెట్టుకోవాలి. ఇలా బాగా కలియబెట్టుకోవాలి. బాగా వేగిన తర్వాత కొబ్బరి పొడి చల్లుకోవాలన్నమాట. ఇది 2 విధాలుగా చేసుకోవచ్చు. పచ్చిమిర్చి, తెల్లగడ్డ, అల్లం వేసి కూడా కొబ్బరి పొడి వేయకుండా ఫస్ట్లోనే మనము పోపు వేసినప్పుడు ఆనియన్స్లోనే ఆ పచ్చిమిర్చి, తెల్లగడ్డ, అల్లం వచ్చి బాగా వేపుకొని ఇలాగైనా చేసుకోవచ్చు. అది మా ఇంట్లో నచ్చదు కాబట్టి నేను వచ్చేసి కొబ్బరి పొడి చల్లుతున్నాను. అలా పచ్చిమిర్చి, అల్లం, తెల్లగడ్డ ఫస్ట్లోనే ఆనియన్స్లో వేసి చేసుకున్నా కూడా బాగా టేస్టీగా ఉంటుంది. ఎవరికి ఏది నచ్చితే అలా చేసుకుంటారనమాట. మాకైతే ఇలా కొబ్బరి పొడి చల్లితేనే బాగా ఇష్టపడతారు మా ఇంట్లో. సో నేను ఇలానే చేస్తున్నాను. ఇలా కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత బాగా అడుగంటేంతవరకు మనం ఉంచుకొని స్లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇంకా తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఉగ్గాని ఎంత బాగా రెడీ అయిందో. రాయలసీమ స్టైల్లో ఉగ్గాని ఇలాగే చేస్తారు ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చినట్లయితే, దీన్నే బొరుగుల చిత్రాన్నం అని కూడా అంటారు. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.